సుజనా చౌదరి గారు కూటమి పార్టీ తరపున ఎమ్మెల్యే గారు అయినాక సూపర్గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన మొత్తు తుఫాను బాధ్యురాలని నేను ఒకదాన్ని. 150 మంది మేము రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాం. చిట్టినగరం మండలం మాది. మరి టయానికి ఫుడ్ వచ్చినాయి, టిఫిన్ వచ్చినాయి, చిన్నపిల్లలకు పాలు వచ్చినాయి, బిస్కెట్స్ వచ్చినాయి. మళ్ళీ వాళ్ళని 4 రోజులు ఆడిపించారు వాళ్ళని. సుజనా చౌదరి గారు ఎక్కడ ఇబ్బంది అంటే అక్కడ వచ్చేస్తుందండి. వాళ్ళ సుజనా మిత్ర వాళ్ళు మాత్రం మా 47వ డివిజన్ దుర్గారావు సప్పసీనాన్ని సుజనా మిత్ర తెల్లారిపాటికి 6 వాకింగ్ చేసినట్టు వచ్చేస్తున్నారండి. మరి ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదండి. కనీసం ఓట్లప్పుడు వచ్చి అడిగి వెళ్ళారు. అదేమనంటే అమ్మో అంత కొండ మేము ఎక్కం అంటున్నారు. కానీ అంత కొండ ప్రదేశాల మీద ఉన్న వాళ్ళకి ఎమ్మటే నాకు మొన్న ఫోన్ చేశారు సచివాలయ సిబ్బంది వాళ్ళు. మా సుజనా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. అమ్మ విజయకుమారి, కొండ మీద ఎంతమంది ఉంటే ఇంతమంది అంతమంది అనేది లేదు, రాబోయే 1 రోజులో 2 రోజులో ఫుల్ తుఫాను ఉంది అంటున్నారు. మరి మీకేమన్నా ప్రమాదకరంగా ఉందంటే సార్ మునుపు వచ్చినప్పుడు కూడా రాళ్ళు డొల్లుకుంటూ వచ్చేసినాయి, చెట్లు ఇరిగి పడ్డాయి, ముసలా ముగతా ఉన్నారు సార్, మరి నా పరిస్థితి ఇలాగుంది. అమ్మ నువ్వు ఎంతమందినైనా తీసుకొని వెళ్ళిపో అన్నారు. రాకేష్ పబ్లిక్ స్కూల్లోకి తీసుకెళ్ళి 4 రోజులు దుప్పట్లు, బెడ్లు, మంచాలు సార్ నేనే బాధ్యురాలని, నేనే దానికి సాక్ష్యం. మరి 150 మందికి ఇచ్చారు. మరి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు వచ్చినాక డైనమిక్ హీరో ఎవర్రా అని అంటే మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అని మేము అనుకుంటున్నాము. ఎప్పుడు నాకు 100 మంది దాకా అమ్మ మీరు మాకింత సహాయం చేశారు, గత ప్రభుత్వం మాకేమి సహాయం చేయలే, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు సహాయం చేసి మాకు ఈ వర్షానికి మాకు ఫుడ్ పెట్టడం ఎంత గొప్ప, మా ప్రాణాలు కాపాడారు అని చెప్పి మా 47వ డివిజన్ 46, 48 చిట్నగరం మండలం అంతా మేము కొండ మీద వాళ్ళమే. పనికి వెళ్తే 500, 600 తెచ్చుకుంటాం, కూలి పని వాళ్ళం మేము. అలాంటి వాళ్ళకి మాకు మళ్ళీ కుటుంబానికి 4000, 3000, 25 కేజీలు బియ్యం, కందిపప్పు, మరి పంచదార, బంగాళదుంపలు, అట్లాగా సరుకులు ఇంట్లోకి నిత్యం సరుకులు ఇచ్చారండి మా అందరికీ. 150 మందికి ఒక్కొక్కరికి పేరున విఆర్ఓ సార్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇచ్చారు. మరి కుటుంబానికి ఒక 5గురు ఉన్నారనుకో 4000, 3 ఉన్నారనుకో 3000, 2 ఉన్నారనుకో 2000. దానికి నేనే సాక్ష్యం. నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు 1000 రూపాయలు ఇచ్చారు. ఎట్లాగా పేరున ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చారండి విఆర్ఓ సార్ వాళ్ళు. ఈ ప్రభుత్వమే మళ్ళీ కావాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు.